హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా చాలా సూపర్గా ఉంటుంది. ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఒక 5 టమాటాలు, 2 ఆనియన్స్, కొత్తిమీర ఒక చిన్న కప్పు తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర బాగా వేగాలండి. జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ వేసుకోవాలి. టమాటా ఆనియన్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకునేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనము కొత్తిమీర అనేది ఒక చిన్న కప్పు అనేది మనము సన్నగా కట్ చేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకునేసి, ఇవి 1 నిమిషం పాటు బాగా మనకు మగ్గిన తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను వేసిన తర్వాత మనము చింతపండు కూడా చిన్న నిమ్మకాయంత సైజు వేసుకుంటే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నోరు బాలేనప్పుడు, అదే జ్వరం వచ్చినప్పుడు మనము ఇలాంటి చట్నీ అనేది మనము చేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి, ఒక చిన్న కప్పు వాటర్ వేసుకునేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి 5 నిమిషాలు తర్వాత మనము మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత మనం వేసిన వాటర్లోనే ఈ టమాటా, ఆనియన్, కొత్తిమీర అంతా కూడా బాగా మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కారం అనేది నేను 1.5 స్పూను వేసుకున్నానండి. కారం ఎక్కువగా ఉంది కనుక ఇది ఈ పులుపుకు కరెక్ట్గా సరిపోతుంది. 1.5 స్పూను వేసుకున్నాను. ఇలాగా మనము వాటర్ వేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ చట్నీ అనేది మనం గిన్నెకి తీసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.